ఇశ్రాయేలు ప్రజల్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ ఆకలి అని అడిగితే వాళ్ళకి మన్నాను కురిపించాడు. ప్రైజ్ ది లార్డ్. ఐగుప్తు దేశంలో ఇష్టానుసారంగా తిన్నారు, కానీ మీరు తినవలసింది అది కాదు. క్రీస్తు దాసులైన తర్వాత మీరు మన్నా తినాలి అని మన్నా కురిపించాడు. కానీ అది వాళ్ళకి నచ్చలా. మా స్వాతంత్రాన్ని నువ్వు వరించావని దేవుని మీద ఎదురు తిరిగి జెండా పట్టుకొని మా రైట్స్ అని తిరిగారు. మోషే మీద తిరిగారు. మోషే మాకు మాంసం ఏదయ్యా, మోషే మాకు కీరదోసకాయలు ఏవయ్యా, మోషే మా ఎండి చేపలు ఏవయ్యా, మోషే మా మసాలాలు ఏవయ్యా, మా దాసిన చెక్కలు కొత్తిమీర ఇవన్నీ ఏమైనాయి మోషే, మా కుండల మాంసం ఏమైంది, ఈ ఉప్పు కారం లేని మన్నా మేము తినాలా అని మోషే మీద తిరిగాడు. అప్పుడు మోషే గురించి దేవుడు అన్నాడు, నా దాసుడైన మోషే మీద మీరు తిరుగుతారా, తిరుగుబాటు చేస్తారా అని తన సొంత అక్క మిరియాము కుష్ఠరోగాన్ని పట్టుకోండి. స్వాతంత్రం ఉంది కాదంటలేదు, కానీ అది దేవుణ్ణి కూడా దాటి వేసే స్వాతంత్రం కాదు. దేవుని రెక్కల కింద బ్రతికితే మనకి ఆరోగ్యము కలుగుతుంది. మనము లోకానికి దాసులుగా ఉన్నాం ఒకప్పుడు, కానీ దేవుడు మనల్ని ఏం చేశాడండి, స్వతంత్రులుగా చేశాడు. దేవుని సరణంలో మనం ఉన్నాం, దేవుని కనుదృష్టిలో మనం ఉన్నాం. దేవుణ్ణి దాటి మనం ఎక్కడికి పోలేం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీవు దేవుని కింద ఉన్నవాడివే. ఫోన్లో నేను ఒక వీడియో చూశాను. ఏంటి అని అంటే, మనం ఫోన్లో చేసినవన్నీ కూడా మన ఫోన్ కదా, మనం కొనుక్కున్నాం కదా, మన ఇష్టం కదా అని చెప్పి మనం ఏది పడితే అది టైప్ చేయకూడదంట. ఫోన్లో మనం ఏది పడితే అది సెర్చ్ చేయకూడదంట. మనం 10,000 పెట్టి మన డబ్బులు మనయే, 10,000 మనయే, 50,000 మనయే, ₹1,00,000 మనయే. మన డబ్బుతో, మన కష్టార్జితంతో, మన చేతులారా మనం వెళ్ళి షాప్కి వెళ్ళి ఒక మంచి ఫోన్ కొనుక్కొని మనము డేటా వేయించుకొని ఏది పడితే అది మనం నొక్కకూడదంట. సెర్చ్లో గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసేటప్పుడు మనం ఏది పడితే అది సెర్చ్ చేస్తే మనల్ని వెంటనే పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారంట. మీకు తెలుసా? తెలియదు. తెలియక ఏం చేస్తాం, విడిగా సెర్చ్ చేస్తాం, మనకి ఇష్టం వచ్చింది సెర్చ్ చేస్తాం.